మనకు ఈ నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట అని ఒకటి ఉన్నది. అక్కడ రాయగిరి రైల్వే స్టేషన్ ఒకటి ఉన్నది. ఆ రాయగిరికి ఆలేరికి మధ్య ఇంకో రైల్వే స్టేషన్ ఉన్నది. తెలవరా? అది మా ఇంటి పేరు. ఓ 300-400 సంవత్సరాల క్రితం మా వాళ్ళు సికింద్రాబాద్కు వచ్చేసిండ్రు. అది సంగతి. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా జిల్లా అని చెప్పుకోవడానికి చెప్తున్నా. కొంచెం బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు కదా, జర అభిమానం ఉంటుంది. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని అంటారు కాబట్టి ఆ అభిమానం ఒకటి ఉంటుంది. రెండు, క్లుప్తంగా ఉస్మానియా యూనివర్సిటీలో పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు మన నల్గొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ యొక్క పూర్వ రూపం ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఆర్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ని నల్గొండలో మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మా వైస్ ఛాన్సలర్ నవనీత్ రావు గారు, స్పెషల్ ఆఫీసర్గా మా దోతి నరసింహారెడ్డి ఉండేవాడు. నేనేదో నా వంతు పాత్ర పోషించాను. ఈ 2 డిస్ట్రిక్ట్స్లలో ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ పెట్టడానికి రవ్వంత నా కృషి కూడా ఉన్నందుకు గర్విస్తున్నాను. ఉస్మానియాలో చదివి పాస్ అయిన తర్వాత ఖమ్మంలో పనిచేశాను, వరంగల్లో పనిచేశాను. ఆ తర్వాత మిగిలిన సర్వీస్ అంతా హైదరాబాదే. ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రాంతం బాగుపడటానికి ఒక ప్రాంతం బాగుపడకుండా ఉండటానికి ఉన్న ఫరక్ ఏమిటి? ఒక దేశం అభివృద్ధి చెందటానికి ఇంకో దేశం అభివృద్ధి చెందకుండా ఉండటానికి ఉన్న కారణం ఏమిటి? ఈ 2 ప్రశ్నలనే గనక పొద్దున్నే నా సెషన్ ఉంటుందేమో అని అనుకున్నందుకు మీకు గుడ్ మార్నింగ్ చెప్దామని అనుకున్నా. మధ్యాహ్నం అయింది, పర్వాలేదు, ఏమవుతుంది. మొదటిసారి కలుస్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పొచ్చని ఇంగ్లీష్ వాళ్ళే ఒప్పుకున్నారు. సరే, వెల్కమ్. అక్కడ మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టేసి టు ది ఎంతూజియాస్టిక్ పార్టిసిపెంట్స్ అని చెప్పని అంటున్నా. భోంచేసి వచ్చినందుకు కొంచెం డల్గా ఉన్నట్టున్నారు. ఎంతూజియాజం అంటే ఏంటి? ఉత్సాహం. ఎట్లా తెలుస్తుంది ఎదుటోళ్ళకి? అరే నవ్వండా, భోంచేసిన బరువు ఇంకా కడుపులో ఆలోచనల మీద పడి ఉన్నట్టున్నది. మనిషి మనస్సు, ఆలోచనలు, భావ ప్రకటన నైపుణ్యాలు, భావ ప్రసార మాధ్యమాలు, దిస్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. Do you have something to convey? If you have nothing, it is like a blank screen. If you have something to share, is it powerful, effective, quality oriented? Does it spread itself? What difference it can make and unmake in the minds of the people? We are our habits. మనం మన యొక్క అలవాట్లు అనే ఒక టాపిక్ని నేను ఎన్నుకోవటం జరిగింది. దాని గురించి కొన్ని ఆలోచనలు పంచుకోవటానికి ప్రయత్నం చేస్తా. దట్ ఈజ్ మై నేమ్, ప్రొఫెసర్ విశ్వనాథం. నా సెల్ నంబరు, నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను. లెట్ us మూవ్ ఫర్దర్. ఆలోచన ప్రధానంగా ఇక్కడ కలుగుతుంది, ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఈ ఆలోచనల ప్రభావంతోనే మనం ప్రతిస్పందిస్తూ ఉంటాము. చూసిన, విన్న, చేసిన, ఆలోచించిన, అడిగిన, ఏం తలపెట్టినా ఇదే స్టార్టింగ్ పాయింట్. ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నామో ముందు మనం గనక అర్థం చేసుకున్నట్టయితే ఎదుట వాళ్ళ ప్రవర్తనను అర్థం చేసుకోవటానికి అది దోహదపడుతుంది. మనకు మనమే అర్థం కాకపోతే వేరే వాళ్ళ ప్రవర్తన ఎట్లా అర్థమవుతుంది? మనకు అర్థం కాదు. అందుకని మనం మన మనస్సు, మన ఆలోచనలు, మన ఆశయాలు, మన అవరోధాలు, మన
ప్రతిస్పందనలు, మన ప్రయత్నాలు, మన సాఫల్యాలు, మన వైఫల్యాలు, అనుకుంటున్నది, చేద్దామనుకుంటున్నది, వీటి గురించి స్పష్టమైన అవగాహన గనక మనకు ఉన్నట్లయితే అప్పుడు ఎదుట వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం బెటర్ క్వాలిటీ ఇంటరాక్షన్ అవుతుంది. ఆ ఎదుట వాళ్ళతో బెటర్ క్వాలిటీ ఇంటరాక్షన్ని గనక సాధించగలిగితే సక్సెస్ బికమ్స్ ఈజియర్ అనేటువంటి మాటను మనం గమనించాలి. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆ దుకాణపాయన ఏదో పేపర్ చదువుతున్నాడు, ఆడ స్టూల్ మీద ఒక కోతి కూర్చుని పేపర్ చదువుతున్నది. కోతి ఎప్పుడైనా ఒక్క చోట కదలకుండా ఉండటం మీరు చూసిందా? మన బుద్ధి కూడా కోతి లాంటిదే, అది వేరే విషయం. సరే, మీకు ఇంతకన్నా ఇంకొకటి చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొన్న ఈ మధ్య కార్తీక మాసం వచ్చినప్పుడు కాస్త ఈ వన భోజనాలకు అందరూ వెళ్తారు కదా, వెళ్తారా? మానేసిందా? పోతున్నారు కదా. ఇది చూడండి, నేను ఈ కోతి బొమ్మలు ఎందుకు చూపిస్తున్నా అంటే కోతులాట ఆడటానికి రాలే నేను. కోతిని సైతం క్రమశిక్షణ నేర్పించి నియంత్రించగల మేధస్సు మనిషికి ఉన్నప్పుడు తన మనస్సును తానెందుకు నియంత్రించుకోలేకపోతున్నాడు? నీ ఆలోచనలు, నీ అలవాట్లు, నీ చేతలు ఈజ్ ఈక్వల్ టు నీ భవిష్యత్తు. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానంద. నీ పనుల వల్ల, నీ ఫలితాల వల్ల, నీ ఆంతర్యాల వల్ల, విత్ ఇన్ బ్రాకెట్స్ దరిద్రంగా ఉంటే నీ కుత్సితాల వల్ల, నీ దుర్మార్గాల వల్ల నీ భవిష్యత్తు నిర్ణయింపబడుతున్నది. ఇది ఎందుకు మనం అర్థం చేసుకోకూడదు అని చెప్పని చూపిస్తున్నా. సముద్రం, ఏనుగు, కాస్త చూస్తూ ఉండండి. నేనేం చూపించడానికి ప్రయత్నం చేశానంటే మనిషి తనను తాను ఒక రకమైన శిక్షణ పొందటం తేలిక. సర్కస్ చూస్తుంటాం కదా మనం. సర్కస్లో మనుషులు అద్భుతమైన విన్యాసాలు చేస్తారు, జిమ్నాస్టిక్స్ అది ఇది. మనం చేయటం కష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అలవాట్లేదు. ఆ ఏనుగుకు నీళ్ళంటే ధైర్యం కలిగించి ఏనుగును కూడా ముంచకుండా ఉండేటువంటి ఒక సర్ఫింగ్ బోర్డును తయారు చేసి దాని మీద ఏనుగును నిల్చోబెట్టి అది చూడండి మొదటి 2 కాళ్ళు కూడా ఎత్తి విన్యాసాలు చేయటం అనేటువంటిది ఆ పెద్ద మనిషి ఎంత అవస్థపడ్డాడో నాకు తెలియదు. కానీ పశువుకు సైతం శిక్షణనివ్వగలిగే సామర్థ్యం ఉన్న మనిషి నుంచి మనుషులమైన మనం ఎందుకు నేర్చుకోకూడదు అన్నదే నా ప్రశ్న. అంతగా ఇంకేం లేదు. అది గనక అర్థమైతే ఇది చూడండి, మంచు కొండ. మంచు సాధారణంగా జారుతుంటుంది. ఎప్పుడన్నా ఐస్ గడ్డ మీద కాలు పెట్టినరా జారుతుంది, స్లిప్ అవుతుంది అంటాం కదా. సరే, ఆయనకు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి ఆయన చక్కగా ఎక్కగలుగుతున్నాడు. కానీ ఎంత ఎక్కుతున్నాడు? పొరపాటున కనుక గ్రిప్ తప్పితే, జారితే బొక్కలు సున్నానికి కూడా పనికి రాకుండా పోతాయి. కాన్ఫిడెన్స్, ప్రాక్టీస్, ఛాలెంజ్, ఐ విల్ బి డిఫరెంట్, ఐ విల్ మేక్ సంథింగ్ విచ్ అదర్స్ కుడ్ నాట్ డూ. పొద్దున మీరు మన స్వామి బోధమాయానంద లెక్చర్ విన్నారు కదా, వెయిట్ లిఫ్టింగ్ గురించి ఆయన చెప్పారు కదా. ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డ్స్ ఏమిటి అని చెప్పని ఆలోచించి ఎస్ ఐ విల్ బీట్ దట్ రికార్డ్ అని 600 kgs బరువెత్తినటువంటి ఒక వ్యక్తి వెనక స్ఫూర్తి ఏమిటి అంటే ఐ విల్ యాక్సెప్ట్ ఎ డిఫరెన్స్, ఐ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అనేటువంటి భావమే అని మనం గ్రహించాలి. You cannot change your future, but you can change your habits, and surely your habits will change your future. అబ్దుల్ కలాం చెప్పిన మంచి మాట అది. చాలామంది విదేశాలలో ఉండటం తప్పు కాదు, నేను ఆ పాయింట్ చెప్పటంలా. కానీ ఈయన మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, లివ్డ్ ఇన్ ఇండియా, వర్క్డ్ ఫర్ ఇండియా, డైడ్ ఇన్ ఇండియా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మంచి మాట. ఎక్కడో సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ దిస్ కంట్రీలో పుట్టి మైనారిటీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి తన కమిట్మెంట్తో బ్రిలియంట్ సైంటిస్ట్ అయి రాకెట్ పితామహుడని అనిపించుకుని స్పేస్ ట్రావెల్కి నాంది పలికి మిగిలిన పార్టీలందరూ వచ్చి నాకు తెలిసినంత మటుకు సరే నాకు 75 ఏళ్ళు
మస్తు చూసిన, ఎందుకంటే 47 కన్నా ముందు పుట్టినోడిని, జర చదువుకున్నా కదా, మస్తు చూసిన. మరి ఇంకే ప్రెసిడెంట్ ఇట్లా చేయలే. ఏ ఊరికి పోయినా, స్కూల్కో కాలేజీకో పోయి, రే డ్రీమ్ బిగ్, వేకప్, టేకప్ ది రియాలిటీ, విజన్ 2020, మేక్ ఇండియా, బిల్డ్ ఇండియా, రీబిల్డ్ ఇండియా అన్నవాడు నాకు మళ్ళీ వివేకానంద తర్వాత భారతీయ స్ఫూర్తితో ప్రవర్తించిన వ్యక్తి ఒక అబ్దుల్ కలాం. ఆయన అన్న మాటల్లోని ఆంతర్యం గమనించండి. అలవాట్లు మార్చుకుంటే మీ భవిష్యత్తు మారుతుంది అని. ఇవాళ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారో తెలుసునా? ఓ తెల్ల కాగితం తీసుకుని మధ్యలో మడవండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ సైన్ వేయండి, రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ సైన్ వేయండి. ఇక్కడ స్ట్రెంగ్స్ అని హెడ్డింగ్ పెట్టండి, ఇక్కడ వీక్నెసెస్ అని హెడ్డింగ్ పెట్టండి. మీ బలం ఏమిటో రాసుకోండి. బలాలు 1 2 3 4. మీ బలహీనతలు ఏదో ఉండొచ్చు కదా, ఒకటో రెండో బలహీనతలు రాసుకోండి. వీటిని ఏం చేయాలి, వీటిని ఏం చేయాలి, వీటిని పెంచి పోషించాలి, కొత్త బలాలను స్వీకరించాలి, ఉన్న బలహీనతలను తగ్గించుకోవాలి, కొత్త బలహీనతలకు ఆహ్వానం పలకూడదు, నమస్తే చెప్పాలా, అయిపోయా. Your habits will undergo a change. The moment your habits are different, your future will be different అని దాని అంతరార్థం. Our actions continuously cultivated become our habits. అనగ రాగమతిశ ఇల్లుచునుండు, తినగ వేము తీయనుండు. ఒక పని కనుక రిపీటెడ్గా చేస్తే హ్యాబిట్ ఫార్మింగ్ అవుతుంది. అది రిపీటెడ్ యాక్షన్స్ బికమ్ హ్యాబిట్స్. Habits constitute our character. Your character determines your destiny. ఏమిటి సంబంధం? ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అలాంటి మాటలే వస్తాయి కదా. ఎలాంటి మాటలో అలాంటి స్నేహాలు, అలాంటి వాతావరణం, ఎలాంటి వాతావరణం ఎలాంటి స్నేహాలు అలాంటి అలవాట్లు, అలాంటి అలవాట్ల వల్ల అలాంటి వ్యక్తిత్వం, అలాంటి వ్యక్తిత్వం వల్ల అలాంటి రాత, తలరాత. ఎవడో ఎప్పుడో ఎక్కడో రాశాడు కాబట్టి అంతే సార్, ఏం చేస్తుంది, ఏమవ్వదు, అది అనుకున్నా ముడినో ఎట్లనే అవుతుంది. ఏంటది? వై ఆర్ యూ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్? ప్రూవ్ దట్ యు క్యాన్ బి డిఫరెంట్ అని చెప్పి నా సూచన. ఒక అందమైన జీవితం కావాలని మన అందరికీ ఉంటుంది, కానీ దానంతకది ఏర్పడదు. ఎందుకంటే ఒక 10 లారీల ఇటుకలు తెప్పించి ఇటుకలు కనుక కుప్ప పోస్తే దాన్ని ఇల్లు అంటారా? ఇల్లు అనరు. తవ్వాలి, ప్లాన్ వేయాలి, పునాదులు తవ్వాలి, దానిపైన పిల్లర్సు, దానిపైన గోడలు, అప్పుడు ఇటుకలు పనికొస్తాయి. ఏముంటే ఇల్లు కట్టగలం మనం? ఇవన్నీ ఉంటే ఇల్లు కట్టగలం. అంటే క్యారెక్టర్, పేషెన్స్, ఫర్గివ్నెస్, కంపాషన్, లవ్, లాఫ్టర్, సాక్రిఫైస్ అండ్ గ్రేస్ ఉండాలి. చరిత్ర చదివినా చదవకపోయినా అధ్యయనం గనక చేసినట్టయితే అంతరార్థం తెలిస్తే మనం ఏం చేస్తే మనం బాగుపడతాం. అంటే ఇప్పుడు మనం అంటే వ్యక్తిగతంగా మీరు, లేక మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అని మనం ఆలోచించాలి. సరే, నేను ఎన్నుకున్నటువంటి టాపిక్ వి ఆర్ అవర్ థాట్స్ అని చెప్పి. నథింగ్ ఇన్ ది నేచర్ లివ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇంత అందమైనటువంటి సృష్టిలో మనం 84 లక్షల జీవరాశుల్లో మనం ఒక జీవరాశి. మిగిలిన 83,99,999 జీవరాశులు కూడా తాము తమ కోసం జీవించవు. ఒక సెలయేరు తన నీటిని తాను తాగదు. సూర్యుడు తన కోసం తను ప్రకాశవంతంగా విజృంభించడు. చెట్లు తమ పండ్లు తాను తినవు. ఒక పువ్వుకు తన వాసన యొక్క సుగంధాన్ని అనుభవించే అవకాశం లేదు. లివింగ్ ఫర్ ఈచ్ అదర్, లివింగ్ ఫర్ అదర్స్ ఈజ్ ది రూల్ ఆఫ్ నేచర్. ఇతరుల కోసం బ్రతికింది బ్రతుకు, నీ స్వార్థం కోసం నీవు బ్రతికింది బ్రతుకు కాదు. ఎప్పుడో 153 ఏళ్ల క్రితం పుట్టిన స్వామి వివేకానంద పేరు మనల్ని ఎందుకు పులకరింపచేస్తోంది? ఎందుకు అబ్దుల్ కలాం పేరు పులకరింపచేస్తోంది? ఎందుకు ఇంకెవరి పేరైనా చెప్పండి, మీ ఇష్టం, మీరు ఎవరి పేరు చెప్పినా సరే. ఎందుకు ఆ పేరు మనల్ని కదిలించేస్తోంది? వాళ్ళ ఆలోచనల వల్ల, వాళ్ళ గొప్పతనం వల్ల, వాళ్ళు నిస్వార్థంగా జీవించినందువల్ల. అందుకే గురుజాదో చోటు చక్కని మాట అంటాడు, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయ్.
ఎందుకంటే పూర్తిగా మానుకోవటం కుదరదు, కష్టం. మనం ఒక మాయలో ఉన్నాం, మన స్వార్థం కోసం మనం పనిచేస్తాం. కానీ కొంత ए बिट जरा सा, अरे थोड़ा तो कम करो भाई, थोड़ा भी कम नहीं करे तो कैसा. సెల్ఫిష్నెస్ ఈజ్ డెత్, సెల్ఫ్లెస్నెస్ ఈజ్ లైఫ్ అంటాడు స్వామి వివేకానంద. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు వివేకానంద. ఏమిటి కొటేషన్ల అర్థం? అసలు నిజానికి గట్టిగా ఒక్కొక్కరు ఒక్కొక్క 10 కొటేషన్స్ చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేయటంలా, లేనందువల్ల మీరు నష్టపోతున్నదేమిటో మీకు అర్థం అవ్వాలని చెప్పి చెప్తున్నాను. నిజంగా ఇప్పుడు అడుగుతున్నాను మీలో, సార్ నేను ఒక 10 కొటేషన్స్ తెలుగులో కానీ 10 కొటేషన్స్ నేను ఇంగ్లీష్లో కానీ చెప్పగలను అని ఇక్కడ టీచర్ వచ్చిందంట, వాళ్ళకి నమస్కారం, వాళ్ళని అడగటంలే, పిల్లల గురించి అడుగుతున్నా. చేతండరా, ఎనీవన్ హూ క్యాన్ కమ్ ఓవర్ హియర్ అండ్ గివ్ మీ 10 కొటేషన్స్ ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు, ఎనీవన్ ఆఫ్ యూ. దాట్ ఈజ్ ది రియల్ పావర్టీ ఆఫ్ మై కంట్రీ. అర్థమైందా మీకు నేనేం చెప్తున్నానో? మన నిజమైన పేదరికం ఏమిటి తెలుసా? జేబుల పైసలు లేకపోవడం కాదు, ఇక్కడ విలువలు లేకపోవటం, ఇక్కడ తెలివి తక్కువై ఉండటం. ఏం సార్ ఇట్లొచ్చి నల్గొండ వాళ్ళని కోపడుతున్నావు? నేను కోపడటంలా, ఏది వాంటింగో ఏది గ్యాపో గనక తెలిస్తే దాన్ని ఎలా కాంపెన్సేట్ చేసుకుంటే ఎలా అద్భుతమైనటువంటి అగ్నిపర్వతాల లాంటి జాజ్వల్యమానమైనటువంటి పద్ధతిలో మీరు ఆలోచించగలరో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మేక్ ఇట్ ఎ హ్యాబిట్. హ్యాబిట్స్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. మనకు జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి, మీకు లిస్టు తెలుసు. నేను ఊరికే 4 పాయింట్స్ రాసుకొచ్చిన. నేనేమంటున్నానంటే, కళ్ళు చూస్తాయి, కళ్ళు తెరిస్తే కాదు కనబడుతుంది, కనబడిందంతా మనం చూస్తూ ఉంటాం. కానీ ఎలా చూడాలి? అదే సార్ కళ్ళకు కూడా మీరు ట్రైనింగ్ ఇస్తారా, చూడటం గురించి కూడా చెప్తారా అని అంటే, ఒక్కొక్క దానికి ఏ దృష్టి, ఏ కోణము, ఏ ఆలోచన, ఏ ప్రయోజనము, ఏ ప్రభావము, ఏ ఫలితము, అది నేను చెప్తున్నటువంటిది. అది చూడండి. కళ్ళు ప్రేమతో చూడాలి, అసూయతో చూడకూడదు. మీరేం అనుకోకపోతే మనం అసూయతో చూస్తున్నప్పుడు మనకు తెలియదు, కానీ వేరే వాళ్ళకి తెలుస్తుంది. వేరే వాళ్ళు మన దిక్కు అసూయతో చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది, కానీ వాళ్లకు తెలియదు. చిత్రమైన రహస్యం ఏమిటంటే, మనిషి యొక్క పతనానికి 2 నెగటివ్స్ ప్రధానంగా కారణమవుతాయి. ఒకటి గర్వము, రెండవది అసూయ. మ్యాథమెటిక్స్లోనే మైనస్ అండ్ మైనస్ బికమ్ ప్లస్. ఇన్ రియల్ లైఫ్ ఇట్ బికమ్స్ డబుల్ నెగటివ్ అండ్ ఇట్ కెన్ నెవర్ బికమ్ ప్లస్. అంటే అర్థం ఏమిటి? ఎవరిలో గర్వం ఉందో, ఎవరిలో అసూయ ఉందో వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని బాగుపడనివ్వరు. కొంచెం అర్థం చెబుతా. ఇప్పుడు ఉదాహరణకు ఆయన చేతికి బంగారం ఉంగరం ఉందని అనుకుందాం, నాకు లేదు. కూడా మనిషిని భ్రష్టు పట్టిస్తాయి, మానవత్వాన్ని మాన్యాలకు పంపిస్తాయి. ఇయర్స్, చెవులు. దేవుడు 2 చెవులు ఒక్క నోరు ఎందుకు ఇచ్చిండు? ఆలోచించండి. ఒక్క నోటికి 2 పనులు, తినుడు, మాట్లాడుడు. చెవులకు ఒకే పని, కానీ 2 చెవులు. అంటే జాగ్రత్తగా వినమని, ఓపికతో వినమని, దృష్టి మరల్చకుండా వినమని. నోస్, ముక్కు. ఈ ముక్కు సరే మీకు తెలుసు, గాలి పీలుస్తుంది, గాలి వదిలిపెడుతుంది. ఏది పీల్చవలే అంటే స్వీకరించటం, మంచిని స్వీకరించవలే. ఆక్సిజన్ని స్వీకరిస్తున్నాము కదా, ఏది వదిలేస్తున్నాం? కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తున్నాం. అంటే మనకు నిరుపయోగమైనది వదిలేస్తూ ఉపయోగమైనది ఎలాగైతే మనం పీలుస్తూ ఉన్నామో అదేవిధంగా మంచిని స్వీకరిస్తూ మంచిని కాని దానిని వదిలేస్తూ ఉండేటువంటి తత్వాన్ని మనం గ్రహించవలే. నాలుక, థింక్ అండ్ స్పీక్ స్వీట్లీ. ఆలోచించి మాట్లాడు. ఈ స్లైడ్స్లో తేలేదు కానీ think before you think before you speak, think before you promise, think before you perform, think before you act, think before you react, think before you do anything అని చెప్తాను నేను. అంటే ఏంటి? ఉన్నదంతా ఇక్కడే. ఈ ఒక 75 కిలోల శరీరంలో 1.5-2 కిలోలకు మించకుండా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఆలోచనలే ఈజ్ ది ప్రైమ్ వీల్ దట్ మూవ్స్ మీ అండ్ మై లైఫ్. ఇది డిక్టేట్ చేస్తోంది మొత్తం శరీరానికి. ఇక్కడ ఉన్నటువంటిదే నన్ను నడిపిస్తోంది.
అందుకే నేనేం చేయాలి? ఆలోచించాలి. ఆలోచిస్తున్నప్పుడు ఏమిటి? ఈ టంగ్ అనేటువంటిది షుడ్ స్పీక్ స్వీట్లీ, తీయగా మాట్లాడండి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఒకరు, ఏం పేరమ్మా? ఝాన్సీ. ఇప్పుడు నేను అమ్మాయి దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి ఏం పేరమ్మా అని అడిగా. మీకు అర్థమైంది? అమ్మాయి సమాధానం చెప్పింది. నేను ఇక్కడ ఉండి ఏం పేరు పో అంటది. అర్థమైందా మీకు? మర్యాద, ప్రేమ, మన్నన, గౌరవము. నా వయస్సు ఆమె వయస్సు, నా చదువు ఆమె చదువు, లేక నా ఆస్తిపాస్తులు ఆమె ఆస్తిపాస్తులు కాదు క్వశ్చను. ఆత్మవత్ సర్వభూతాని అని అన్నారు. భగవంతుని అంశతో మొత్తం ప్రపంచం గనక సృష్టించబడితే నాలో భగవంతుడున్నాడనే స్పృహ గనక నాకుంటే, అదే భగవంతుడు అన్నిటా అందరిలోనూ ఉన్నాడనే ధ్యాస నాకు లేకపోతే ఎందుకు నీ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత తగలబెట్టనా? ఆ ఆధ్యాత్మికత సీరియస్నెస్ కాదు, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. ఇట్ మస్ట్ టచ్ ది హార్ట్ ఆఫ్ ది పర్సన్. ఎదుట వాళ్ళ హృదయాన్ని తాకాలి. అది ఫేస్ టు స్మైల్ విత్ జాయ్ ఫ్రమ్ ది హార్ట్. సాధారణంగా ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ నవ్వులు అలవాటు అయిపోయాయి. హి అంటాం మనం. ఏంది? డెప్త్ లేదు, వెలితి. ఇక్కడి నుంచి నవ్వాలి. నవ్వితే మొత్తం ముఖంలో, కళ్ళల్లో, పెదవుల్లో ఆ కాంతి కనబడాలి. ఇట్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్. పారదర్శకంగా నవ్వగలగాలి. సహృదయం ఉన్నప్పుడు కానీ పారదర్శకంతో నవ్వలేము. గర్వము, అసూయ, తిక్కలు, స్వార్థాలు ఉన్నప్పుడు నడపలేము మనం. మైండ్ టు థింక్ పాజిటివ్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ. నా వల్ల మంచి జరగాలి, నా వల్ల మేలు జరగాలి, ఎవరికైనా జరగని. నాకు మళ్ళీ వచ్చి చెప్పక్కర్లా that this has made a difference in your life అని. But have you got the benefit or not is the more important thing. That must be the way my mind must think. Heart to act and react with compassion. దయ. మదర్ తెరసా ఒక చోట చక్కని మాట అంటారు. ఏమంటారు ఆవిడ? ది లిప్స్ దట్ ప్రే, ది హ్యాండ్స్ దట్ సర్వ్. ఈ రెండింటినీ పోలుస్తారు. ది హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దాన్ ది లిప్స్ దట్ ప్రే. ప్రార్థన చేసే పెదవులు కన్నా పని చేసే, సేవ చేసే చేతులు, చేతలు మిన్న అని చెప్పని. ఎంత అర్థవంతమైన మాట. ఒక్కొక్క మాట బహుశా అది సత్యమని నిరూపించడానికి ఒక్కొక్క జీవితకాలం జీవించవలసి ఉంటుందేమో. కానీ అద్భుతమైన మాటలను మనం చదవనందువల్ల, గుర్తుంచుకోనందువల్ల, జీవితాన్ని అలా నడుపుకోవటానికి సిద్ధపడనందువల్ల పోగొట్టుకుంటున్నది ఎక్కువై మనం గుర్తుంటున్నది సినిమా డైలాగులు. నాకు తిక్క ఉంది, ఆ తిక్కకు లెక్క ఉంది అంటే మీకు గుర్తొస్తుంది అంతే. ఫీట్ టు మూవ్ టువర్డ్స్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. కదిలించగలుగుతుంది కాబట్టి కాళ్ళు అన్నారు, చేస్తుంది కాబట్టి చేతులు అన్నారు. కాళ్ళు ఎటు తీసుకెళ్ళాలి? నిన్ను సాయంత్రం అయ్యేసరికి కళ్ళు కాంపౌండ్ వైపు తీసుకెళ్ళాలా? మీ ఇష్టం. గుడికి అదే కాళ్ళు తీసుకెళ్తాయి, కళ్ళు కాంపౌండ్కి అదే కాళ్ళు తీసుకెళ్తాయి, కాలేజీకి అదే కాళ్ళు తీసుకెళ్తాయి, కాలేజీ కొట్టి సినిమా హాల్కి అవే కాళ్ళు తీసుకెళ్తాయి. మరి కాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? దానికి సొంత తెలివితేటలున్నాయా? ప్రోగ్రామ్డా? డూ దే వాక్ బై దెమ్సెల్వ్స్? నో, యూ ఆర్ ఇన్స్ట్రక్టింగ్ ది లెగ్స్ టు వాక్. దెన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్? యూ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సోల్, ఆత్మ ఉంది అని మరి మీకు నమ్మకం ఉందో లేదో, సఫిషియంట్ ఎవిడెన్స్ ఉందని చెప్పడానికి. టు సీక్ పీస్ అండ్ హ్యాపీనెస్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఏమిటివి? అర్థం ఏమిటి? ఎందుకు తెలుసుకోవాలి? మనకు పలకటం రాకపోవచ్చు, సరిగ్గా పలకలేకపోవచ్చు. అందులో ఉన్న ఇప్పుడు మా సినిమా చూసి ఆ పాట మనం పాడతాం కదా, మనకు వస్తాడు ఆట. అట్లా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లెక్క నేను పాడగలనా? పాడలేను. కానీ ఎందుకు మరి గున్గునాతే హై అంటాం కదా. वो गाना मैं गाने की कोशिश क्यों करता हूं मैं? अरे वो इतना अच्छा पसंद हुआ मुझे, वो गाना गाने की कोशिश कर रहा हूं मैं. उसी तरह समझने की कोशिश करो, समझाने की कोशिश करो, जीवन बिताने की कोशिश करो. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇందాక మా పట్టాభిరామ్ గారు మాట్లాడుతూ 14th ఫిబ్రవరి దగ్గరికి వస్తోంది కాబట్టి
జనంలో కొంచెం ఉడుకు రక్తం పొంగుతుంది అనే విషయాన్ని గమనించి ఓ కుర్రాన్ని పిలిచి, ఎరా నువ్వెవరినో ప్రేమించావని అనుకో, మీ పొద్దులో 2-3 ఏళ్ల తర్వాత మీ అమ్మ గనక వద్దు నేను చస్తా అంటే నువ్వు అమ్మను కాపాడుతావా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగిండు కదా, అడగలే? ఏం చెప్పిండా పిల్లవాడు? ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, నేను వెనకాల కూర్చుని వింటున్నా. 96% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియన్ సెట్ ఆఫ్ ఫ్యామిలీ అప్బ్రింగింగ్ విల్ నాట్ బీ మ్యారీయింగ్ ది గర్ల్స్ విత్ హూమ్ దే ఫెల్ ఇన్ లవ్. ఇక మళ్ళీ మీరు ఆ 4% ఉన్నారో 96% ఉన్నారో నాకెట్లరకమ్మా, అది మీ లెక్కలు మీరు చూసుకోండి. రైట్? ఆలోచించండి, ఆలోచిస్తే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలని ప్రయత్నం చేయండి, అంటే పూనుకోండి. దానివల్ల చేయటం ప్రారంభమవుతుంది. సాఫల్యాలు వస్తే అదృష్టవంతులమే, కుదరకపోతే అగైన్ అండ్ అగైన్ యూ గెయిన్. కీప్ డూయింగ్, దాట్ ఈజ్ ది సీక్రెట్ టు సక్సెస్. మొట్టమొదటిసారి అద్భుతమైన విజయాల్ని సొంతం చేసుకున్న వాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఏ పూర్వజన్మ సుకృతమో, లేక అద్భుతమైన ప్రావీణ్యతో, లేక గురువుల కృపనో, లేక వాళ్ళ స్వయం సమృద్ధి స్థితో నాకు తెలియదు, అది కారణమవుతుంది. స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ అదర్స్ వుడ్ లవ్ టు లిసన్ టు యూ. ఎలా మాట్లాడాలంటే మిగిలిన వాళ్ళు ప్రేమతో నీ ఉపన్యాసం మరింకింత వినేటట్టు మాట్లాడాలి నువ్వు. మరి నువ్వు ఎలా వినాలంటే ఎదుట వాళ్ళు ప్రేమతో నీతో మాట్లాడేటట్టు ఉండాలి నువ్వు వినటం అనేది. చెవి వింటుంది, జ్ఞాపక శక్తి లేదు, మెదడుకుంది. నోరు మాట్లాడుతుంది, దీనికి సొంత తెలివితేటలు లేవు, ఇక్కడి నుంచే కనెక్షను. నిజానికి నువ్వు వినకపోతే ఎట్లా మాట్లాడగలవు? దోస్ హు ఆర్ డెఫ్ అండ్ డంబ్ అంటారు చూడండి, అంటే ఏంది? చెవుడు మూగ. వారు ఎప్పుడు ఏ శబ్దము వినలే కాబట్టి రిజిస్టర్ కాలేదు కాబట్టి ప్రాక్టీస్ కాలేదు కాబట్టి సౌండ్ రిజిస్టర్ కానందుకు నోటితో బెబ్బెబ్బ అదేదో రవితేజ సినిమాలో బెబ్బెబ్బ అంటాడే, అట్లా బెబ్బెబ్బ లెక్క ఉంటుంది. అంటే ఏంటి అర్థం? The attention and the seriousness with which you listen to the sound would be responsible for your reproduction. The quality of the reproduction is directly proportionately linked to the quality of the hearing. Hence, listen concentratedly. Then you would be able to speak much better. If you want to become a better speaker, you must become a better listener first. Your mind is a magnet. ఒక అద్భుతమైనటువంటి అయస్కాంత సామర్థ్యం మన మనస్సుకుంది. దేన్ని ఆకర్షించాలని అనుకుంటామో దాన్ని ఆకర్షిస్తుంది. అక్కడ ఉన్నది మీరు తర్వాత చదువుకోండి, టైం లేదు. ఒక చిన్న మాట చెప్తా. ఇనుముకు ఆకర్షింపబడే గుణం ఉన్నది, అంటే అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. మరి బంగారాన్ని ఆకర్షిస్తుందా? మరి నువ్వు బంగారమా ఇనుపు ముక్క? నువ్వు తెలుసుకో. బాగున్నది సార్, బాగున్నదయ్యా, ఎవరు బాగాలేదని ఎవరన్నారు? ఇది అయస్కాంతం. నువ్వు ఆకర్షింపబడుతున్నావా లేదా అనేది దీని సామర్థ్యంతో పాటు నువ్వు బంగారమా ఇనుప ముక్క అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది గమనించమని చెప్పని కోరుతున్నాను. ఈ జీవితం అంటే ఏంది సార్? దేర్ ఈజ్ నో స్టాండర్డ్ ఆపరేటింగ్ మాన్యువల్ ఫర్ లైఫ్. కోట్లాది మంది మన దేశంలో పుట్టి విదేశాలలో పుట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. బర్త్ అండ్ డెత్ ఆర్ కామన్, హౌ టు లివ్ ఈజ్ నాట్ కామన్. ఇట్ ఈజ్ యూనిక్ టు ఎవ్రీ ఇండివిజువల్. అందువల్ల ఏమవుతోంది మనకి, ఈ సంఘటనలో ఈ సందర్భంలో ఇలా ప్రవర్తించవలే, ఇలా జీవించవలే అని a+b² = a² + b² + 2ab లాంటి సొల్యూషన్స్ లేవు. వాట్ ఈజ్ అప్లికబుల్ టు హిమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు హిమ్. What is applicable to him today is not necessarily applicable tomorrow or 5 years later. Each individual is unique. Each situation is unique. Each experience is unique. With so much of uniqueness, we will have trillions and trillions and trillions of combinations. Hence, all that cannot be recorded, we will never be able to understand what is being done అని. సరే, సినిమాలు చూసి బాగా ప్రభావితమై
సినిమా లాగానే 2.5 గంటల్లో మన జీవితం మొత్తం మారిపోతుందనే భ్రమల బ్రతుకులో, కళలలో బతికే వాటి నుంచి బయటపడండి. నిజ జీవితం అంటే ది రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. ఓ డబ్బున్న అమ్మాయి ఉదాహరణకు ఒక ఆటో రిక్షా డ్రైవర్తో ప్రేమలో పడుతుంది. నేనేం తప్పంటంలా, అది కాదు నా పాయింట్. అలా అని ఆటో రిక్షా డ్రైవర్లందరూ కనుక డబ్బున్న అమ్మాయిలకు వలవేయటానికి ప్రయత్నం చేస్తే అది సమాజం సవ్యంగా నడపటానికి కారణమవుతుందా? అవ్వదు కదా. ఒక సినిమా పేరు మీకు వెంటనే తెలుస్తుంది, పెద్దవాళ్ళకన్నా పిల్లలకు కాకపోయినా. ఓ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కుర్రాడు వాళ్ళ మేడంకి లవ్ లెటర్ రాస్తాడు. ఇక వాడు మనకు రోల్ మోడలు, ఆదర్శ పురుషుడు. అందుకని మన మేడంలందరికీ మనం లవ్ లెటర్స్ రాయాలి. రాకపోతే వాడు మనసు నొచ్చుకుంటాడు కదా. ఏంది, ఎటుపోతున్నాము? కొంచెం ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. అదేదో సెంటు కొట్టుకుంటే ఓ 30 మంది ఎంటొస్తారంట. మన పిల్లలు కాదు, విదేశాలోళ్ళు, మనోళ్ళు కాదు, చెప్తున్నా మీకు దృష్టికి. అట్లానే అదేదో టూత్పేస్ట్ వాడుకుని అందరి దగ్గరికి వెళ్ళి అనాలంట. అంటే ఏమో ఏ క్షణంలోనైనా ఎవరికైనా దగ్గర కావచ్చు. అట్లానా? ఇలా మూడోది ఒకటి వస్తుంది. ఏందది? ఒక దెబ్బకి నా స్టేటస్ మళ్ళీ సింగిల్ అయ్యింది. ఆ చెట్టు చాటున బాయ్ ఫ్రెండ్తో ఉన్న అమ్మాయి పరిగెత్తుకొస్తుంది. క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుని మొగుడుతో చేతిలో చెయ్యేసి మెట్లు దిగబోతూ ఆహా వెంటనే వచ్చేస్తుంది. నా దిల్ మింగిల్ అయ్యింది. క్యా హురా భయ్? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అసలు అంత కొండలెక్కుడెందుకు? ఆడ చెట్టు ఉంటే దానికి తాడు కట్టి ఉయ్యాలెందుకు? ఆడ ఊగుడెందుకు? పనిలేనోడు. ఏ విలువలు మన సమాజం మనకు నేర్పిస్తోందో ఆ సమాజం అలాంటి భవిష్యత్తును సృష్టించటానికి తాపత్రయపడుతున్నట్టు లెక్క, మనం అందులో సమిధులం అవుతున్నట్టు లెక్క. జాగ్రత్తగా మీ జీవితాలను మీరే తీర్చిదిద్దుకోండి అని చెప్పని సూచన. లైఫ్ ఈజ్ గివెన్ టు లెర్న్ హౌ టు లివ్. ఎలా జీవించాలో నీకు తెలియదు కాబట్టి తెలుసుకోవటం కోసం భగవంతుడు లేక ప్రకృతి నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది. దానివల్ల ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవటం తెలుసుకోవాలి, చెయ్యటం తెలుసుకోవాలి, అది అవ్వటం నేర్చుకోవాలి, కలిసి ఉండటం నేర్చుకోవాలి, బాగుపడటం నేర్చుకోవాలి. దేశాల మధ్య గొడవలు, ఇళ్లల్లో గొడవలు, రాష్ట్రాల మధ్య పంచాయతీలు, మనకే ఒకవైపు ఇటువైపు గొడవలు, ఇదమిద్దంగా తేల్చుకోలేనటువంటి మానసిక స్థితి ఏంటది? ఇఫ్ యు ఆర్ వన్ మైండెడ్నెస్, అన్డివైడెడ్ కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ కనుకుంటే యూ వుడ్ బి ఏబుల్ టు టేక్ చార్జ్ ఆర్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. నాది బికమింగ్ బెటర్ అని వేరే ప్రజెంటేషన్స్ ఉన్నాయి, లెక్చర్స్ కూడా ఉన్నాయి. నేను డీటెయిల్స్ ఇస్తాను తర్వాత. ఇది చెప్పా కదా, అర్జెంట్ అబ్రిడ్జ్మెంట్ అని చెప్పి ఒక ఈక్వేషన్ని సృష్టించాను నేను. L is equal to T is equal to T is equal to Q is equal to P is equal to E అని ఓ అరగంట ఎక్స్ప్లెనేషన్ ఉంది, చెయ్యను. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఒక ఈక్వేషన్లో అన్నీ సమానమైనప్పుడు దే బికమ్ ఇంటర్చేంజబుల్ అండ్ సబ్స్టిట్యూటబుల్. అందువల్ల మొదటి లెటరు ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ లెటరు. L ఈజ్ ఈక్వల్ టు E. L minus E is 0. Life without excellence is 0. The purpose of life is pursuit of excellence. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఈ 3 రోజుల కార్యక్రమంలో విన్నటువంటి మీరు on the third day in the evening you must be much better than what you were on the first day in the morning. అంతే కదా, లేకపోతే ఎందుకు ఇంత శ్రమ? ఎందుకు? ఈ ఊళ్ళో ఉన్న ఈ పెద్ద మనుషులు, ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు, ఆ నల్గొండ.org, ఆ లక్ష్మీ గార్డెన్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఇంత సమయాన్ని, ఇంత డబ్బుని ఎందుకోసం మీ ప్రేమతో ఖర్చు పెట్టాలి? సో దట్ యు బికమ్ బెటర్. అవునా కదా? హౌ? పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్.
closing balance must be higher than the opening balance. Simple secret అది. You must be better to know, to be, to do, to live together, to become better. అది అందులో ఉన్నటువంటి లింకు. దీనికి ఒక 11 సూచనలు ఉన్నాయి, చాలా తేలికైనవి. ఎంత తేలిక అంటే అరే పहले नहीं बोले ना साहब, जमाने के पहले अगर बोले तो अब तक जो है शुरू करते थे అని చెప్పని మీరు అనుకోవచ్చు, అంత తేలిక. మరి చెప్పనా స్కిప్ చేయనా? నేను గట్టిగా వినబట్టంలే నాకు. రెడీ. మొట్టమొదటిది, సూర్యోదయం కన్నా ముందు లేవాల. ఆలస్యంగా లేచి కూడా ఎవ్వరూ బాగుపడలే. మీరు బాగుపడదాం అనుకుంటే ముందు లేవాల. అది 5:30కు లేస్తారా, 5:40కి లేస్తారా, 5:45కు లేస్తారా మీ ఇష్టం. నేను పంచాయతీ పెట్టా, మీ ఇంటికి వచ్చినా లేపలేను. పాత రోజులల్లో ఊళ్ళో గడియారాలు ఉండేవి కావు. ఒక ఫ్యాక్టరీ ఉంటే సైరన్ అనేవాళ్ళు అంటే అంతా తెలుసు, పొద్దునైందన్నమాట, సాయంత్రం అయినమాట, మధ్యాహ్నం 12 అయిందన్నమాట అని చెప్పని అనుకునేటోళ్ళు. అట్లా పొద్దున్నే లేవాల. లేచినాక ఏం చేయాలంటే చెప్తా వినండి. 2, స్మైల్ అంటే నవ్వాలా. ఏం బాగుంటుంది సార్ మేకప్ లేకుండా నవ్వితే? చక్కగా స్నానం చేసి తలదూకుని బొట్టు గిట్టంతా తయారైనాక అప్పుడు ఎవరు చూస్తున్నప్పుడు నవ్వితే లాభం, కానీ ఎవడూ చూడనప్పుడు వేస్టెడ్ ఎఫర్ట్ కదా అని మనం అనుకుంటాం. కాదు, నవ్వాలా. ఎందుకు నవ్వాలి? ఈ ప్రపంచంలో 80,000 మంది రాత్రి నిద్రపోయినాక పొద్దున లేవరంట. దే డై ఇన్ దేర్ స్లీప్ అని అర్థం. అని మరి నువ్వు లేచినాక యు ఆర్ హ్యాపీనా అన్హ్యాపీనా? నువ్వు చెప్పు, హ్యాపీనేనా? నవ్వు, ఏడుస్తావులకే. పొద్దు నువ్వు లేచినావంటే రాత్రి చనిపోలేదనే కదా అర్థం. నాకు డౌట్ వస్తున్నది. రాత్రి చనిపోలేదు అన్నప్పుడు పొద్దున్న లేచినందుకు ఐఎమ్ హ్యాపీ, ఐ హ్యావ్ 1 more day టు ప్రూవ్ వాట్ ఐ కెన్ డూ, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, గాడ్ హ్యాస్ గివెన్ మీ 1 more day అన్న స్ఫూర్తితో ఎందుకు నవ్వకూడదు నువ్వు? అది తేలికే. ఈ 2 తేలికేనా కష్టమా? రైట్. 3వది, అట్లీస్ట్ 1% టైం ఫర్ రీడింగ్. అంటే ఏమిటి? రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, 1440 నిమిషాలు, 14.4 అంటే కన్వీనియన్స్ కోసం అప్వర్డ్ రౌండింగ్ ఆఫ్ చేస్తే 15 అవుతుంది. రోజుకొక 15 నిమిషాలు రీడ్ సంథింగ్. ఏం చదవాలి సార్? మీకు ఇష్టం వచ్చింది చదవండి. ప్లీజ్ రీడ్ బైబుల్, రీడ్ ఖురాన్, రీడ్ భగవద్గీత, రీడ్ ఇన్ ఇంగ్లీష్, రీడ్ ఇన్ తెలుగు, రీడ్ ఇన్ ఉర్దూ, డూ ఎనీథింగ్ యూ లైక్, బట్ దట్ మస్ట్ సో ది సీడ్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇన్ యువర్ మైండ్. అద్భుతమైనటువంటి విత్తనాలు మీ హృదయంలో కనుక నాటుకుంటే కల్పవృక్షాలు మొదలవ్వాలి మీ హృదయంలో. అలాంటివి చదవండి. మంచిని పెంచేటువంటివి చదవండి, స్ఫూర్తినిచ్చేటువంటివి చదవండి. 4, డెవలప్ టేస్ట్ ఫర్ సాఫ్ట్ మ్యూజిక్. సాత్వికమైన సంగీతానికి మీరు దయచేసి అలవాటు అవ్వండి. మాకు హైదరాబాద్లో FM రేడియో వస్తుంది. ఇది వస్తుందా? నల్గొండ వస్తుందా? పొద్దున 7 గంటలకి ఇది చాలా హాట్ గురు అని స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు హాట్ ఏంది సార్? మొట్టమొదటి పాట వస్తుంది, రింగ 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 రే అని. 2వ పాట వస్తుంది, రాత్రైనా పడుకోలేను, పడుకున్నా నిదురే రాదు, నిదురొస్తే కలలే కలలు, కలలోన నువ్వే నువ్వు, ఝుమ్ ఝుమ్ మాయా, ఝుమ్ ఝుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. నెక్స్ట్ ఇంకో పాట వస్తుంది, అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమవుతుంది? మంచి బీట్ వస్తుంది, మస్తు ఊపు వస్తుంది. ఇక లాస్ట్ సాంగ్ ఒకటి వస్తుంది, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పోరగాడు అని. ఇలా గనక పొద్దున 7 నుంచి 7:15 వరకు ఇలాంటి పాటలు విని, ఇవే పాటలను మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ రోడ్డు నడుస్తూ ఉంటే దేశం పాపులేషన్ సమస్య సాల్వ్ కాకుండా ఏమవుతుంది? నేను సంగీతానికి వ్యతిరేకం కాదు, సినిమా సంగీతానికి కూడా వ్యతిరేకం కాదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు,
అవ్వండి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. అలాంటి సాత్వికమైన సంగీతం వినండి. లేదు వర్డ్స్ డిస్టర్బస్. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉన్నది, సితారు, సంతూరు, ఫ్లూటు, తబలా, మీ ఇష్టం వచ్చింది వినండి. హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. డ్రీమ్ బిగ్, have written goals, be self-motivated, review before retiring for the day, don't sleep without planning for the next day, sharpen, deepen and widen your thinking skills. ఒకే ఒక పాయింట్ చెప్తా. పొద్దున్నే లేవమన్నాను, తేలికే, నవ్వమన్నాను, పర్వాలే, మంచి సంగీతం వినమన్నాను, పెద్ద షికాయత్ నయ్యే, కర్ దేంగే భాయ్. రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు ఎలా గడిచిందో సమీక్షించుకుని నిద్రపోతే యూ విల్ నాట్ రిపీట్ ది మిస్టేక్స్. రిజల్ట్, యువర్ టుమారో ఈజ్ బెటర్ దాన్ టుడే. ఆల్ ఫ్యూచర్ టుమారోస్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ ఎస్టర్డేస్. వాట్ మోర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? యూ ఆర్ లివింగ్ ఫర్ టుమారో, నాట్ ఫర్ ఎస్టర్డే. గతం మళ్ళీ వెనక్కి రాదు, వర్తమానం చేజారిపోతూ ఉంటుంది. జీవించటం అంతా, ఆలోచన అంతా, శ్రమపడటం అంతా 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 భవిష్యత్తు కోసం. ఆ భవిష్యత్తును ఒక్కొక్క రోజు చేతిలో తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. రివ్యూ టుడే, టుమారో ఇస్ బెటర్. రివ్యూ టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఇస్ బెటర్. ఎవ్రీ డే మస్ట్ బి బెటర్ దాన్ ఆల్ ద ప్రీవియస్ డేస్. మణులు, మాణిక్యాలు ప్రతి చోట ఉన్నాయి. ప్రతి ఇసుక రేణువు నుంచి మనం అద్భుతాలను సృష్టించవచ్చు. ప్రతి ఆలోచన నుంచి, ప్రతి అక్షరం నుంచి మనం అద్భుతాలను సృష్టించవచ్చు. ఆ నమ్మకంతో దిస్ ఇంపాక్ట్ విల్ షూర్లీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యూ. టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా. దాట్ ఈజ్ ది వే టు సక్సెస్ అంటాడు స్వామి వివేకానంద. సో వాట్ డూ యూ వాంట్ టు రిమెంబర్ and what do you want to implement? That is the more important thing. ఓ మందు కొనుక్కుని జోబులో పెట్టుకుంటే రోగం నయం కాదు, వేసుకోవాలా డాక్టర్ చెప్పినట్టు. ఈ 3 రోజులు ఇంపాక్ట్ కార్యక్రమంలో మీరు విన్నటువంటివి ప్లస్ ఒక 500-600 పైచిలకు వీడియోలు ఉన్నాయి మా గంపా నాగేశ్వరరావు పుణ్యవాణి. అందులో 7-8 నాయి కూడా ఉన్నాయనుకో, నాయి వేరే స్పీచెస్ కూడా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే లిసన్, నోట్ డౌన్. ఊరికే సినిమా పాటిన్న తినకండి. కాగితం, పెన్ను ఉండాలా, అర్థం చేసుకోవాలా. హ్యావ్ ఎ ప్లాన్ దట్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ టు యూ. రైట్, నా ఉపన్యాసం అయిపోవచ్చింది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్. లవ్ యువర్ మదర్ ల్యాండ్. నో ఆప్షన్స్ ప్లీజ్. బై డిఫాల్ట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ మదర్ ల్యాండ్. నో ఎక్సెప్షన్స్, నో ఎస్కేపిజం. Do your bit to increase the good. That's the purpose you have come into this world. Stop the habit of merely talking, gossiping and wasting your time, money and resources of yours and that of your friends. Contemplate on doing some real good. ఇది కొంచెం అండర్ కన్స్ట్రక్షనే ఉంది కానీ నా డీటెయిల్స్ కొన్ని తెలుస్తాయి, రాసుకోండి. ఇష్టం ఉన్నోళ్ళు, బలవంతం లేదు. www.viswam.in. Got it? నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నాకు సింగిల్ మెయిల్ నల్గొండ ఇంపాక్ట్ పంపు, సెండ్ నల్గొండ ఇంపాక్ట్ పీపీటీ అంటే నేను పంపిస్తా. ఓకే, లేదు మా గంపా దాన్ని ఏర్పాటు చేస్తాడు. అవన్నీ డీటెయిల్స్ నేను చెప్పను. యాజ్ ఆన్ 3rd February టుడే మార్నింగ్ నే బయలుదేరే సమయానికి 1540 ఆఫ్ మై లెక్చర్స్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్. My lecture on communication skills has been downloaded and heard by 16,934 people. Like this, I have prepared 310 PowerPoint presentations. Combined viewership is 8,54,906. You can visit www.archive.org, search for professor.v.Viswanathan. You will find all the 1540
40, probably this is second or third lecture, then that is the place where my slide shares are available. That is my email ID. That is my cell number. I hope you got it. Right. You can download my presentations, remove my name, put your name and use it. God bless you. I have no objection. మంచి ఏదన్నా ఉంటే రానోళ్ళు, తమ్ముడు, చెల్లెలు, ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేయండి. వస్తే పర్వాలే, సంతోషమే కదా. రైట్. థ్యాంక్స్ అలాట్. మై సెషన్ ఈజ్ ఓవర్. గాడ్ బ్లెస్ యూ. Thank you, sir. Thank you very much. 50 minutes. I request our leaders of Lions Club, nalgonda.org, please come on to the dais. Wow, super discipline. Wow. Extraordinary. I request Vishwanam Garu, please come on to the dais. Yes. Vishwanam sir, please. Please, sir. Anna. Thank you. Any toast up. 1, 2, 1, 2, 3. Thank you. Thank you very much. So, ఎంతమందికి అర్థమైంది సార్ క్లాస్? ఎంతమంది సార్కి మెసేజ్ పెడుతున్నారు? ఓకే. సో మీరు చూపించండి సార్ ఫోన్ నంబర్ చెప్పలే కార్తీక్ చెప్పిండు సార్. విషయం సార్ మీ నంబర్ చెప్పలేదా? ఫోన్ నంబరు ఇన్లేదు వాళ్ళు అంతే. 9493101328